తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే. మీ పేరు? నా పేరు ఆనంద్. ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి? చాలా బాగుందమ్మా. ఎందుకు బాగుంది అనుకుంటున్నారు? పేదవాళ్ళకి జగనన్న ఊడు గుడ్డ అందరికి అందిస్తున్నారు కాబట్టి చాలా బాగుంది. అంటే ఈ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కాబట్టి ప్రభుత్వం బాగుంది అనుకుంటున్నారా? సంక్షేమ పథకాలు ఇప్పుడు కాదు, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా అదే కంటిన్యూగా ఆయన ఒక మెట్టు ఎక్కితే నేను 2 మెట్లు ఎక్కి పేదవాళ్ళకి అందరికీ ఎస్సీ బీసీ మైనార్టీకి ఓసీ వాళ్ళకు కూడా పేదవాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ పథకాలు ఇచ్చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు, జనాలు సోమరపోతులు అయిపోతున్నారు అంటున్నారు కదండి. ఎవరన్నారమ్మా? చంద్రబాబు అన్నాడు. మళ్ళీ చంద్రబాబు కూడా అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నాడు కదా చంద్రబాబు. మళ్ళీ అప్పుడు పాలవుదా అప్పులు? చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు, ఆయన సంపద సృష్టించి ప్రజలకు ఇస్తానంటున్నాడు. జగన్ గారికి విజన్ లేదు, అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిస్తున్నారు అంటున్నారు. ఏమీ లేదమ్మా, అప్పులు ఏమీ లేవమ్మా. ఒకసారి లెక్కలు ఆల్రెడీ జగన్ గారు కేంద్రానికి లెక్కలు చూపించారు. అప్పుడు చంద్రబాబు గారు లెక్కలు చూపించమంటే లెక్కలు చూపించకుండా మోడీ గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టి ఆయన దూరం అయిపోయాడు. మళ్ళీ ఇప్పుడు మోడీ కావాలని కాళ్ళు పట్టుకొని మళ్ళీ కూటమిగా తయారయ్యారు. ఎంతమంది వచ్చినా సరే జగన్మోహన్ గారు సింగల్గానే వస్తాడు. 175 కొడతారు. ఇది సత్యం. మరి సింగిల్గా వస్తారంటున్నారు. మరి ఇటు చూస్తే చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు సీఎం చేశారు, ఆయన 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. ఇటు చూస్తే పవన్ కళ్యాణ్ గారు సినీ ఫేమ్ ఉంది, ఆయనకి మంచిగా కాపు సామాజిక వర్గం ఉంది. మరి ఇటు చూస్తేనేమో ఎన్డీఏ బీజేపీ ఉంది. మరి వీటన్నిటిని కాదని ఈయన సీఎం అవ్వగలరా? ప్రజలు ఈయన సీఎం చేస్తారా? 100% చేస్తారమ్మా. పవన్ కళ్యాణ్కి ఏముందమ్మా, కొట్టుకుంటున్నారు కదమ్మా, చూస్తున్నారుగా మీరు. పిఠాపురంలో గెలిచేది ఫస్ట్ మాదే. కాపులు ఎందుకు వేస్తారమ్మా ఆయనకి? ఎందుకు వేరండి? ఎయిరమ్మా, ఎయిరు కాపులు ఎయిరు. ఆయన కాపు కాదు కదా, కాపు కాదు ఆయన. అదేంటండి? కాపు కాదమ్మా ఆయన. మేము చెబుతున్నాం కాపు కాదు ఆయన. కాపు అని చెప్పుకొని తిరుగుతున్నాడు అంతే. చంద్రబాబు దగ్గర ప్యాకేజ్ తీసుకొని తిరుగుతున్నాడు అంతేగాని ఆయన కాపు కాదు. ఒరిజినల్ కాపులు అనేవాళ్ళు ఎవ్వరు పవన్ కళ్యాణ్కి ఎయిరు, జగన్ వెనకే ఉన్నారు. ఇది పక్కా. మరి ఆయన కూడా నేను సీఎం అవటం కాదు నా లక్ష్యం, నేను జగన్ని ఎలాగైనా సరే గద్దె దించడమే నా లక్ష్యం అంటున్నారు కదండి. అది ఎవరి వల్ల కాదమ్మా. ఇప్పుడు 4 సిద్ధాలు చూశారు, మళ్ళీ ఇప్పుడు జగన్ గారు వెళ్తున్నాడు క్యాంపెయిన్. అసలు చూడండి, అసలు ఆ జనాలు చూడండి చాలు. ఇంకా ఆయన జనాలను కూడా గ్రీన్ మ్యాట్లు వేసి తెప్పిస్తున్నారు అంటున్నారు, గ్రాఫిక్స్ చేస్తున్నారు అంటున్నారు. చాలా తప్పమ్మా, జనాలు చాలా తప్పమ్మా. నిన్నే కదమ్మా చంద్రబాబు ఏదో అదేది పొలాలకి కరెంట్ ఇస్తానని చెప్పి కరెంటుకు సృష్టిస్తానని చెప్పి ఇవన్నీ చెప్పితే చెప్పులతో కొట్టారు కదమ్మా చంద్రబాబుని తీసుకెళ్ళి కాల్చారు కదా. ఇది మాత్రం 100% జగన్ గారు విన్ అవుతారు. 2024 జూన్ 4వ తారీఖు తర్వాత సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారన్నారు. కానీ ఆయన మద్యపానం నిషేధం చేస్తా అన్నారు. కానీ మద్యపానం నిషేధం చేయకుండా విపరీతంగా రేట్లు పెంచేశారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు సొంత బ్రాండ్లు పెట్టుకున్నారని అంటున్నారు. మరి చంద్రబాబు గారు ఉన్నప్పుడే ఈ బ్రాండ్లు ఆయన సంతకం పెట్టాడమ్మా. ఇప్పుడు ఆయన పెట్టిన సంతకాలే కొనసాగుతాయమ్మా. ఆయన సొంత బ్రాండ్లు ఇవన్నీ పుకార్లమ్మా. ఎల్లో మీడియా వీళ్ళంతా చేసేది పుకార్లు. అదేమ్మా. మరి చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే నాణ్యతమైన మద్యం తీసుకొచ్చి ఫ్రీగా ఇస్తామంటున్నారు కదండి, దాన్ని ఎలా చూస్తారు ప్రజలు? రాని అమ్మా, వచ్చిన తర్వాత మాట్లాడతాం. అంటే మద్యం కావాలా ప్రజలకి? అక్కర్లేదమ్మా, మద్యం అక్కర్లేదు. చంద్రబాబు నాయుడు గారు అంత విజన్ ఉన్న నాయకుడు, మరి మద్యం ఇస్తానని చెప్తున్నాడు కదా, నాణ్యతమైన మద్యం ఇస్తానంటున్నారు. తాగుతారమ్మా.